ఓకే. 6:50, 5:50 వదిలి ఆపిస్తాను ఇవాళ. అలాగే. అలాగే మేడం. ఓకే. ప్రయత్నేన వినాయేన నిశ్చలేన చలాచలం గ్రస్త స్వభా రూపశూన్యమైన నావ నదీ పారమును గూర్చి, పారం అంటే ఒడ్డు, వెళ్ళ నిశ్చయించిన వారలను పారమును, ఎక్కడ నేను చదువుతున్నాను, సర్వావయని పారమును, అది అది అయిపోయింది కదా. అహమే అహమేవ పరం యస్మాత్ సారాసాంతరం శివం గమాగమ వినిర్ముక్తం నిర్వికల్పం నిరాకులం. అంటే ఏది కారణం వలన సారాసారములలో ఒక్కటి అయి శివమై, ఇది అయిపోయింది. ప్రమాదేన సందేహి కిం మా ఆ? శరీరం కంటే అతీతమైన విధంగా ఉండాలి అని చెప్పేసి. అన్నిట్లో అది అంటే పేజ్ చూద్దాంలేండి, మరోసారి చదివితే. అవధూత వాచ్ అయిపోయింది, ఆ తర్వాత దత్త వాచ్ చదువుతున్నాను. సమస్తమును నామధేయములు లేనిది, ఏది ఏది సూక్ష్మముల కంటే సర్వ సూక్ష్మమై పరమైనదో, మనస్సునకు, బుద్ధికి, ఇంద్రియములకు అతిక్రమించినదో, కళంకరహితమై జగత్తుని ప్రభూతమైనదో ఆ దేహతత్వమై ఉన్నది. ఈదృశం సహజం యత్ర అహం తత్ర కథం భవే, త్వమేవ హి కథం తత్ర చరాచరం. ఇట్టి సంగతులన్నయూ ఎచ్చట సహజమో అచ్చటనే నెట్టుల కాగలను. నీవే అచ్చట ఎట్లున్నావు, అచ్చటనే చరాచరమైన ప్రపంచం ఎట్లుండును. గగనోప మంతురు యత్ ప్రోక్తం తదేప గగనోపమం చైతన్యం దోషహీనం చ సర్వజ్ఞం పూర్ణమేవ చ. ఏది గగన సదృశమైనదని చెప్పబడిందో అదే గగన సదృశమై ఉన్నది అని అది జ్ఞాన శక్తికమైనది, దోషహీనమైనది, సర్వజ్ఞాన హితమైనది, సంపూర్ణమైనది అయి ఉన్నది. పృథివ్యాం చరితం నైవ మాయతే న చ బాహితం వారణాపి హితం నైచ తేజో మధ్యే వ్యవస్థితం. ఆయనకు భూమి యందు చరిత్రము లేదు, ఆయన వాయువు చేత దహింపబడట్లేదు, ఆయన నీరు చేత గమ్మంబడినది లేదు, అంటే తడవబడ్డమేమో. ఆయన తేజోమండల మధ్యమున అందుకు నుండును లేదు. ఆకాశం తేన సంవ్యాప్తం సతద్వ్యాప్తం చ కేనచిత్ సబాహ్యభ్యంతరం తిష్టత్యవచ్ఛిన్నం నిరంతరం. అతని చేత ఆకాశం వ్యాపించబడి ఉండలేదు, దేవతలను అతడు వ్యాపింపబడి ఉండలేదు. దేవ దేని చేతను అతడు వ్యాపించబడి ఉండలేదు. అతడు బాహ్య అభ్యంతరములందు వ్యాపించి ఉన్నాడు, నిరంతరముగా వ్యావృత్తి కలిగి ఉండిను. సూక్ష్మత్వాత్ తద్ అదృశ్యత్వా నిర్గుణత్వాచ్చయోగీభిః అలంబనాది యత్ ప్రోక్తం క్రోమాదాలంబ సంభవేత్. ఇక్కడ ఏంటుంది? క్రోమాదాలంబ సూక్ష్మ మగుట వలను, అదృశ్య మగుట వలను, నిర్గుణమైన దగుట వలనను యోగుల చేత ఆలంబనాధికము ఏది చెప్పబడినదో అదే క్రమం వరకునే ఆలంబనం అగుచున్నది. సతతాభ్యాసయుక్తస్తు నిరాలంబో యదా భవేత్
యాల్లీయతే నాంతర్గుణదోష వివర్జిత. సర్వకాలము అభ్యాసముతో కూడినవాడు, నిరాలంబను నిరాలంబ ఎప్పుడు ఎరుగునో ఎప్పుడు అగునో అప్పుడే అంతర్గుణ దోషము లేనివాడైన ప్రత్యేగాత్ముడు ఆ అభ్యాసాది లయ యోగము వలన లీనుడు కాగుండును. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే సతత అభ్యాసయుక్తస్తు నిరాలంబో యథా భవేత్. అంటే సర్వకాలము అభ్యాసముతో కూడినవాడు, తల్లయాల్లీయతే నాంతర్గుణ దోష వివర్జిత. అంటే నిరాలంబుడు ఎప్పుడగుతాడో అప్పుడే అంతర్గుణ దోషములు అంటే లేనివాడైనా ప్రత్యేగాత్ముడు అభ్యాసాది లయయోగం అంటే అటువంటి వాడికి ఇంకా అభ్యాసాది లయయోగము వలన లీనుడు కాకుండాను. ఆల్రెడీ లీనమైపోయిన వాడికి ఇంకేం అభ్యాసం కావాలి? విష విశ్వస్వరౌద్రస్య మోహ మూర్ఛా ప్రదస్య చ ఏకమేవ వినాశాయ హ్యమోఘం సహజామృతం. అంటే విషము వంటి భీకరమైనట్టు అజ్ఞానమనడి మూర్ఛను కలగచేయునట్టి సంసార రూపమైన జగత్తుకు అమోఘముగా నాళము కలుగు చేయుట కొరకు సహజమైన అద్వైతానందం ఒకటే తగినది. అంటే అద్వైతానందం అంటే ఇంకా రెండు లేవు, ఉన్నది ఒకటే. భావగమ్యం నిరాకారం సాకారం దృష్టిగోచరం భావ వినిర్ముక్త మంతరాలం తదుచ్యతే. అంటే అనుభవం చేత తెలుసుకొనదగినది, అలాగే అకార శూన్యమైనది, ఆకార శూన్యమైనది, సాకారమైనది, కన్నులుగా కనబడినది, సదసద్గుణ వినిర్ముక్తమైనది ఏది గలదో అదియే అవధూత అని చెప్పబడను. టైం ఎంత అయింది? 50 అయింది కదా, ఆపుదామా? బాగుందా అవధూత గీత? బాగుందమ్మా. అంతా నీకు ఎక్కడ అర్థం కాకపోతే అడిగితే నేను వివరిస్తాను. అంతా ఒకటే అన్న విషయం. అవునమ్మా. నేను నారాయణ గారు అర్థమవుతుందా? అర్థమవుతుందమ్మా. ఎందుకంటే అలాంటి మనం పొందాల్సింది ఆ స్థితి, అంతేగాని ఇది వేరు అది వేరు వెళ్ళి ఇక్కడదేమో ఉన్నదంతా మనలోనే ఉంది, అది మనం తెలుసుకోవట్లేదు. ఓకే, నేను క్లోజ్ చేస్తున్నాను.